ఎంతవరకైనా తెగించి పోరాడతాం. రేవంత్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన హరీష్ రావు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరఫున రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అసెంబ్లీని స్తంభింపజేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను హరీష్ రావు ఈరోజు పరామర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్తో మాట్లాడాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, ఎంతవరకైనా తెగించి కొట్లాడతామని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పారు. మోతీలాల్ నాయక్ దీక్ష విరమించాలని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు. వారితో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. మోతీలాల్కు ఏం జరగకముందే ప్రభుత్వం తక్షణ రక్షణ కల్పించాలని, అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని వివరించారు. టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరాం పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. హామీలు అమలు చేసే విధంగా ముందుకు రావాలని హరీష్ రావు చెప్పారు. మోతీలాల్ నాయక్ 7 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. మోతీలాల్ దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కలిసి కోరాం. ఇది నా ఒక్కడి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల పోరాటం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా దీక్ష విరమించనని చెప్పారు. పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. అందరం కలిసి పోరాటం చేద్దాం. మేము మీ వెంట ఉన్నాం, ప్రాణం ముఖ్యం, తండ్రి లేని వాడివని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను వాడుకుని వదిలిపెట్టింది. ఎన్నికలు అయిపోయాక నిరుద్యోగుల గుండెల మీద తన్నుతోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ వ్యవహారం. ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం, రియాజ్, బాలమూరి వెంకట్, మురళి, రేవంత్ రెడ్డి అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేశారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చి హామీలు ఇప్పించారు. మరి ఇప్పుడేమైందని గుర్తు చేశారు హరీష్ రావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే కర్రు కాసి వాత పెరుకుతారని వార్నింగ్ ఇచ్చారు హరీష్.